హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అఖండ 2 తాండవం బ్లాస్టింగ్ రోడ్ టీజర్ ఇప్పుడే చూసాను అనమాట. ఇచ్చి పడేశారని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ టీజర్ 1 చూశాను. అఘోరీగా ఉన్న బాలకృష్ణ గారి టీజర్ కూడా అసలు మామూలుగా లేదు. ఆ త్రిశూలంతో ఒక్కొక్కరు నరుకుతూ వచ్చిన సర్కిల్ రౌండ్లో అయితే అసలు అది ఎలా తీసారా అని చెప్పి ఆలోచించడానికే చాలా టైం పట్టింది. అలాంటిది ఇప్పుడు బ్లాస్టింగ్ రోడ్ టీజర్లో అయితే బాలకృష్ణ గారు ఇట్లా చూస్తే గుర్రాలు ఆగడం, పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ ఫైట్స్, అసలు ఏమంటారు, ఊహకు కూడా ఊహించలేంత డైలాగ్ ఎలా ఉందో సినిమా టీజర్ కూడా అట్లనే ఉంది. అండ్ అన్నిటికీ మించి స్టోరీ పరంగా అంచనా వేయొచ్చు అనిపించింది. అంటే లైక్ లిటిల్ బిట్. ఎందుకంటే అఖండ 1లో ఒక కామన్ హ్యూమన్ బీయింగ్ వచ్చి అతని ద్వారా వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా అయితే రిజాల్వ్ చేయడానికి ఇట్లా అఘోరగా ఉన్న బాలకృష్ణ వచ్చారో, ఇట్లా అఖండ 2 తాండవంలో ఏంటంటే ఆది పినిశెట్టి గారు ఎవరైతే ఉంటారో అతను పశుపతి రేంజ్లో మొత్తం క్షుద్రశక్తులు, బ్లాక్ మ్యాజిక్ అన్నీ తెలిసిన ఒక పవర్ఫుల్ ఎనిమీ వస్తే ఆ ప్రాబ్లమ్ని ఎలాగా నార్మల్గా కామన్ పర్సన్గా ఉన్న బాలకృష్ణ ఎలా ఎదుర్కొంటే అతనికి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అఘోరగా ఉన్న బాలకృష్ణ ఎప్పుడు వచ్చారు అనేది స్టోరీ కింద తీసుకెళ్లారు అని అనిపించింది. అండ్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. ఒక్క టీజర్లోనే చాలా క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేయొచ్చు అనిపించింది. అండ్ December 5th మూవీ రిలీజ్ కాబట్టి తప్పకుండా అందరూ వెయిట్ చేస్తారని ఆలోచించవచ్చు. అండ్ బాలకృష్ణ గారు అనగానే ఆ ఎక్స్ప్రెషన్తోని, గాలితోని, ఆ సౌండ్స్తోనే సగం మనం ఇంటెన్సిటీ బిల్డప్ చేస్తారని చెప్పచ్చు. అండ్ యాక్షన్ లవర్స్కి అయితే ఖచ్చితంగా డేట్ నోట్ చేసి పెట్టుకోవాల్సిందే. అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యాలెండర్లో ఆల్రెడీ నోట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇది టీజర్ రివ్యూ అనమాట. ఓవరాల్గా అయితే టీజర్ ఇచ్చి పడేశారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.